Hi guys, today we will discuss about TCS NQT question paper of 25th March. Okay, so second shift question చూడండి. ఇది ఏంటి అంటే నాకు కపుల్ ఆఫ్ పీపుల్ అంటే కపుల్ ఆఫ్ స్టూడెంట్స్ మా దగ్గర చదువుకునే కపుల్ ఆఫ్ స్టూడెంట్స్ దగ్గర నుంచి వచ్చిన డేటా నాకు ఇది. సో యాక్యురేట్గా డిటో క్వశ్చన్ రాలేదు. సో జస్ట్ ఈ ఇన్పుట్ ఇచ్చారు, లైక్ ఈ ఇన్పుట్ నుంచి అవుట్పుట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అంటే ఆ అవుట్పుట్ని ఎలా తీసుకొచ్చారు అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, సో లెట్ మీ చెక్. సో ఫస్ట్ 2 అనే ఇన్పుట్ ఇచ్చారు, రైట్? ఈ 2 అనే ఇన్పుట్ ఏంటంటే మీరు ప్రోగ్రామ్ రన్ చేయగానే నెంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్ అంటే ఒకసారి రన్ చేయగానే 2 అనే ఇన్పుట్ ఇచ్చాడు. సో 2 డిఫరెంట్ టెస్ట్ కేసెస్ ఇస్తానంటున్నాడు. ఓకే, ఆ 2 డిఫరెంట్ టెస్ట్ కేసెస్ ఇవి. ఓకే, సో దీంట్లో ఫస్ట్ దానికి వస్తే 4 ఈజ్ నథింగ్ బట్ ఎరే సైజ్. సో ఎరే ఎలిమెంట్స్ ఇవి అండ్ దెన్ ఒక రేంజ్ ఇచ్చాడు. ఓకే, సో 4 అనేది ఎరే సైజ్, ఎరే ఎలిమెంట్స్ 1 2 3 4 అండ్ దెన్ 10 and 25 ఒక రేంజ్ ఇచ్చాడు. సో ఇప్పుడు వాడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అంటే క్వశ్చన్లో ఈ 1 2 3 4 అనే నెంబర్స్ని తీసుకొని అంటే ఎరే ఎలిమెంట్స్ని తీసుకొని ఆల్ పాసిబిలిటీస్ని చూడమంటున్నాడు. అంటే ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అంటే 1 2 3 4 ఇవి నా ఎరే ఎలిమెంట్స్ అనుకుంటే నాకు ఎలా పాసిబిలిటీ అడుగుతున్నాడు అంటే 11 12 13 14 అంటే ఈ నెంబర్స్తో ఒక నెంబర్ పక్కన ఒక నెంబర్ పెడితే అంటే స్ట్రింగ్ ఎలా కంకాటినేషన్ చేస్తామో అలా కంకాటినేషన్ చేసినప్పుడు ఫామ్ అయిన నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ని జనరేట్ చేయమంటున్నాడు. సో మనకేమొస్తుంది 1 1 నథింగ్ బట్ 11, 1 2 నథింగ్ బట్ 12, 1 3 నథింగ్ బట్ 13, 1 4 నథింగ్ బట్ 14. నెక్స్ట్ 2 1 2 2 2 3 2 4, రైట్? నెక్స్ట్ 3 1 3 2 3 3 3 4. నెక్స్ట్ 4 1 4 2 4 3 4 4. ఇలా 16 కాంబినేషన్స్ పాసిబుల్ అవుతున్నాయి నాకు, రైట్? ఈ 16 కాంబినేషన్స్లో నుంచి నాకు ఈ రేంజ్లో ఉన్న వాల్యూస్ ఎవరో కావాలి. సో ఈ రేంజ్లో ఉన్న వాల్యూస్ ఎవరు? 11 12 13 14. అసలు ఈ రేంజ్ అంతా 10 and 25, రైట్? సో ఈ రేంజ్లో ఉన్నవి 11 12 13 14 21 22 23 అండ్ 24. సో దీని అవుట్పుట్ 8. సో 8 ఉన్నాయి చూడండి మొత్తం. సో దీని అవుట్పుట్ 8 రావాలి. ఓకే, నెక్స్ట్ కమ్ టు ద సెకండ్ వన్. సెకండ్ దానికి వస్తే ఏమవుతుంది 5 50 75. 5 అనేది ఎరే సైజ్. సో 5 ఎలిమెంట్స్ 5 6 7 8 9. నెక్స్ట్ 50 and 75 ఆర్ ద రేంజ్, రైట్? సో ఈ నెంబర్స్కి చూడండి, ఈ నెంబర్స్కి ఏం జరుగుతుంది? సో 5 6 7 8 9 ఎరే ఎలిమెంట్స్ అనుకున్నప్పుడు 55 56 57 58 59 అండ్ దెన్ 65 66 67 68 69. నెక్స్ట్ 75 76 77 78 79 85 86 87 88 89. నెక్స్ట్ 95 96 97 98 99. ఈ 25 పాసిబిలిటీస్ మనకు వస్తాయి ఈ నెంబర్స్ నుంచి. సో వీటిల్లో విత్ ఇన్ దిస్ రేంజ్ అంటే 50 to 75 రేంజ్లో ఉన్న నెంబర్స్ ఏంటి? 55 56 57 58 59 65 66 67 68 69 75. నథింగ్ బట్ టోటల్ 11 ఉన్నాయి. మిగతావి ఆ రేంజ్లో లేవు. సో దీని అవుట్పుట్ వచ్చేసి 11. ఓకే, సో దీనికి అవుట్పుట్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అంటే 8 స్పేస్ 11 ఇలా కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇలా మీరు తీసుకున్నప్పుడు ఇలా కపుల్ ఆఫ్ టెస్ట్ కేసెస్ వాడు అడిగి మనం చేసినప్పుడు మనకు ఒకవేళ గనక 0 వచ్చింది అనుకోండి, అంటే ఈ రేంజ్లో ఒక్కడ కూడా లేదనుకోండి, దాన్ని నువ్వు ప్రింట్ చేయకూడదు. అవుట్పుట్లో 0 వస్తే దాన్ని నువ్వు ప్రింట్ చేయకూడదు. సో అదర్ దెన్ 0 వస్తేనే నువ్వు ప్రింట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడు, అలాంటి నెంబర్స్ ఉంటేనే దానికి ఒక కౌంట్ ప్రింట్ చేయండి అని చెప్తున్నాడు, రైట్? అండ్ ఇంకొకటి సపరేటెడ్ బై స్పేస్ ప్రింట్ చేస్తున్నాడు. ఓకే, సో 11 తర్వాత పర్టికులర్గా చెప్తున్నాడు మనం సపరేటెడ్ బై స్పేస్ అంటే ఏం చేస్తాము, అవుట్పుట్ని ప్రింట్ చేసి స్పేస్ ఇచ్చేస్తాం. సో అలా చేస్తే ఏమవుతుంది, 11 తర్వాత కూడా నాకు స్పేస్ వస్తుంది. సో వాడు క్లియర్గా చెప్పాడు 11 తర్వాత స్పేస్ వద్దని చెప్తున్నాడు. ఓకే, సో 11 తర్వాత స్పేస్ లేకుండా నువ్వు ప్రింట్ చేయగలగాలి. సో దానికి మనం ఏం చేయొచ్చు అంటే ఈ నువ్వు ఏదైతే అవుట్పుట్లో ప్రింట్ చేద్దాం నెంబర్ ఫాలోడ్ బై స్పేస్ అనేది ఉందో దాన్ని ఒక స్ట్రింగ్లో స్టోర్ చేసుకొని డెడ్ ఎండ్లో ఆ స్ట్రింగ్ని ట్రిమ్ చేసుకోవచ్చు. ట్రిమ్ చేసుకుంటే ఎక్స్ట్రీమ్ ఎండ్స్లో ఉన్న ఎక్స్ట్రా స్పేసెస్ని ట్రిమ్ చేసేస్తుంది, రైట్? సో ఇది మన క్వశ్చన్. సో ఈ క్వశ్చన్కి మనం ఇప్పుడు ప్రోగ్రామ్ డిస్కస్ చేద్దాం.
సో ఫస్ట్ కపుల్ ఆఫ్ ఇన్పుట్స్ ఉన్నాయి. ఒకసారి మళ్ళీ క్వశ్చన్ చూడండి, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 2 ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్. అంటే మనకి ఏదైతే క్వశ్చన్ ఉందో ఇప్పుడు ఆ క్వశ్చన్ని 2 సెట్ ఆఫ్ ఇన్పుట్స్ ఇస్తాడు, వాటికి ఇంప్లిమెంట్ చేయాలి. 2 సెట్ ఆఫ్ ఇన్పుట్స్కి. ఫస్ట్ సెట్ ఆఫ్ ఇన్పుట్ 4, అరే సైజ్ 10, 25 రేంజ్ అండ్ ఎలిమెంట్స్ ఆర్ 1 2 3 4. ఓకే, సో దీనికి ఏంటి, నాకు 8 కాంబినేషన్స్ పాసిబుల్ అవుతాయి. అసలు ఏం కాంబినేషన్స్ కావాలి, ఈ ఎలిమెంట్స్తో ఏవైనా 2 ఎలిమెంట్స్ని పక్క పక్కన పెట్టి ఇంటీజర్ కింద ఫామ్ చేస్తే అప్పుడు నాకు వచ్చే ఎలిమెంట్స్ ఇవి 16. ఈ 16లో ఈ టిక్ చేసినవన్నీ 8 ఈ రేంజ్లో ఉన్నాయి, 10 to 25. సో నాకు 8 అవుట్పుట్ కావాలి. రైట్, నెక్స్ట్ సెకండ్ సెట్ ఆఫ్ ఇన్పుట్స్ తీసుకుంటే 5 అండ్ అరే సైజ్ ఈజ్ 5, 50 75 ఆర్ ద అరే రేంజ్ అండ్ 5 6 7 8 9 ఆర్ అరే ఎలిమెంట్స్. రైట్, సో 5 6 7 8 9తో అరే ఎలిమెంట్స్ని పిక్ చేసుకుంటే ఈ పాసిబుల్ కాంబినేషన్స్ 25 వస్తాయి. దీంట్లో టిక్ చేసిన వాటి వరకు చెక్ చేసుకుంటే అవి మనకి ఈ రేంజ్లో ఉన్నాయి, 50 to 75 రేంజ్లో. సో ఎన్ని ఉన్నాయి మొత్తం 11. సో 11 అవుట్పుట్ కావాలి. సో డెడ్ ఎండ్లో నాకు ఇలా అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 8 స్పేస్ 11 తర్వాత స్పేస్ రాకూడదు. ఓకే, సో దీనికి ప్రోగ్రామ్ డెవలప్ చేద్దాం, చూడండి ఒకసారి. ఓకే, సో కమ్ టు ద ప్రోగ్రామ్. సో ఫస్ట్ మనకి టీ నెంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్ ఇస్తున్నాడు, అంటే 2. రైట్, సో యూజర్ దగ్గర నుంచి టీ అనే ఇన్పుట్ తీసుకున్నా. దీనికి ముందు మనం స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ అవన్నీ ఇంప్లిమెంట్ చేయాలిగా. లెట్స్ డిక్లేర్ స్కానర్ క్లాస్. స్కానర్ obj ఈక్వల్స్ టు న్యూ స్కానర్ system.in. ఓకే, నెక్స్ట్ పబ్లిక్ స్టాటిక్ void main. నెక్స్ట్ క్లాస్ ఏ. ఓకే, సో టీ నెంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్ తీసుకున్నాం. నెక్స్ట్ ఏం కావాలి నాకు ఇప్పుడు నేను తీసుకునే ఇన్పుట్స్, నేను చేసే ప్రాసెస్ ఇవన్నీ టీ నెంబర్ ఆఫ్ టైమ్స్ జరగాలి. సో ఐఎమ్ టేకింగ్ 1 లూప్. టీ నెంబర్ ఆఫ్ టైమ్స్ జరగాలి కాబట్టి ఒక లూప్ తీసుకుంటున్నా. ఫ్రమ్ 1 to the t. ఓకే, నౌ హియర్ ఇక్కడ ఏం చేయాలి, ఒక రేంజ్ ఇస్తారు నాకు. ఫస్ట్ టీ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఇచ్చిన తర్వాత అరే సైజ్ ఇస్తారు ఫస్ట్. రైట్, ఆ అరే సైజ్ని ఎన్లో స్టోర్ చేసుకుంటున్నా, ఎన్. అండ్ దెన్ రేంజ్ ఇచ్చారు నాకు. ఆ రేంజ్ ఏంటి, నెక్స్ట్ ఏమి ఇస్తారు, రేంజ్ వచ్చేసి ఎక్స్లో ఒక వాల్యూని వైలో ఒక వాల్యూని స్టోర్ చేసుకుంటా. సో ఎక్స్లో ఒక వాల్యూని వైలో ఒక వాల్యూని స్టోర్ చేసుకున్నా. నెక్స్ట్ ఎరేని క్రియేట్ చేసుకుంటున్నా ఎన్ సైజ్తో. నెక్స్ట్ ఎరే ఎలిమెంట్స్ ఇస్తారు కాబట్టి. నెక్స్ట్ లూప్ ఇటరేట్ చేసుకొని ఎరే ఎలిమెంట్స్ రిట్రీవ్ చేసుకుంటున్నా యూజర్ దగ్గర నుంచి. సో ఆల్రెడీ నేను పైన ఐ అనేది తీసుకున్నా, సో ఐఎమ్ టేకింగ్ జే. ఓకే, సో ఐ అనే లూప్ ఒకటి రన్ చేశా కాబట్టి జే లూప్ తీసుకుంటున్నాను. నా array elements a of j equals to obj dot next int. ఓకే, జస్ట్ ఇన్పుట్స్ తీసుకున్న తర్వాత నాకు జరగాల్సిన ప్రాసెస్ ఏంటి, ఆల్ కాంబినేషన్స్ని రిట్రీవ్ చేయగలగాలి. రైట్, సో ఆల్ కాంబినేషన్స్ని రిట్రీవ్ చేయాలి కాబట్టి దానికి సపరేట్గా ఇంకోటి చెప్తాను చూడండి, ఆల్ పాసిబిలిటీస్ని. సో ఆల్ పాసిబిలిటీస్ రిట్రీవ్ చేయాలంటే ఏం చేయొచ్చు, ఒకదాన్ని కాన్స్టెంట్ పెట్టి ఇంకోటి వేరీ చేసుకుంటూ పోవచ్చు. మనం ఫ్రీక్వెన్సీ ఎలా చేసామో సేమ్ అలా ఇంప్లిమెంట్ చేయొచ్చు. మనం ఫ్రీక్వెన్సీ ఎర్లియర్ క్లాసెస్లో డిస్కస్ చేసాం ప్రీవియస్ వీడియోస్లో. రైట్, సో ఫ్రీక్వెన్సీ ఎలా చేసాము, ఒకదాన్ని కాన్స్టెంట్ పెట్టి ఇంకోటి వేరీ చేస్తూ. రైట్, సో సేమ్ అలానే చేయొచ్చు. చూడండి, ఐఎమ్ టేకింగ్ 1 లూప్ టు కీప్ ఇట్ కాన్స్టెంట్, 0th ఇండెక్స్ టు లాస్ట్ ఇండెక్స్ నథింగ్ బట్ n, అండ్ iterating 1 more loop from kth index 0th index to k value from 0th index to n. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, మనకు ఆల్రెడీ ఒక నెంబర్ ఇచ్చారు ఎక్స్ అండ్ వై, అదేంటి రేంజ్ నాకు. రైట్, సో నాకు ఇంకోటి ఏం కావాలి, ఇక్కడ రేంజ్ తర్వాత
ఆ రేంజ్ లోపల ఉన్నాయో లేదా ఈ కంకాటినేషన్ చేసిన వాల్యూస్ని చూడాలి. సో దానికోసం ఈ కంకాటినేషన్ చేసిన అంటే ఒకదాని పక్కన ఒకటి పెట్టిన వాల్యూని నేను బీలో స్టోర్ చేసుకుంటున్నా. ఇంట్ బి ఈక్వల్ టు ఏ బి వాల్యూస్ అంటే ఏదైతే జెయిత్ పొజిషన్ వాల్యూ అండ్ కేత్ పొజిషన్ వాల్యూని స్ట్రింగ్తో కంకాటినేషన్ చేసుకుంటున్నాం. మధ్యలో స్ట్రింగ్ పెట్టి ఇక్కడ స్ట్రింగ్ లోపల 0 స్పేసెస్ అండి, ఒక్క స్పేస్ కూడా ఉండదు. రైట్. సో ఈ వాల్యూని నేను ఇంటీజర్లోకి టైప్ కాస్టింగ్ చేయాలి. సో దానికి నేనేం చేయాలి, ఇంటీజర్ డాట్ పార్సింట్ అనే మెథడ్ని వాడుకొని ప్రీ డిఫైన్ మెథడ్ని నేను ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాను. ఓకే. సో ఇంటీజర్ డాట్ పార్స్ఇంట్, సో దాన్ని ఇంట్ బి అనే దాంట్లో స్టోర్ చేసుకుంటున్నా. ఓకే. సో ఇప్పుడు ఈ బి అనే వాల్యూ ఎక్కడ ఉండాలి, ఈ బి అనే వాల్యూ ఇన్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై ఉండాలి. సో ఎక్స్ కన్నా పెద్దదై ఉండాలి, ఎట్ ద సేమ్ టైం వై కన్నా చిన్నదై ఉండాలి. ఇఫ్ ఎస్ ఐఎమ్ డూయింగ్ ఇంక్రిమెంటింగ్ ఆఫ్ కౌంట్. సో ఒకవేళ ఎస్ కరెక్ట్గా ఉంటే కనుక విత్ ఇన్ ద రేంజ్లో సి అనే వేరియబుల్ని ఇంక్రిమెంట్ చేసుకుంటున్నా. రైట్. సో ఈ సి అనే వేరియబుల్ని ఇంక్రిమెంట్ చేసుకుంటున్నా, బాగానే ఉంది. మరి డిక్లేర్ చేయాలిగా. సో డిక్లరేషన్ కోసము సి అనే వేరియబుల్ని పైన డిక్లేర్ చేసుకుంటా. ఎక్కడంటే బిఫోర్ దిస్ 2 లూప్స్. సో ఇంట్ సి ఈక్వల్ టు 0. ఓకే. నా ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ లూప్ అంటే ఈ 2 లూప్స్ అన్ని పాసిబుల్ కాంబినేషన్స్ వచ్చేస్తాయి. ఆ పాసిబుల్ కాంబినేషన్స్ వచ్చిన తర్వాత నేను ఈ 2 లూప్స్ని క్లోజ్ చేస్తున్నా. రైట్. క్లోజ్ చేసిన తర్వాత నా కౌంట్ వాల్యూ 0 కాకపోతేనే, ఎప్పుడు కౌంట్ వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 వస్తే నాకు ప్రింట్ చేద్దని చెప్పాడు. రైట్. సో 0 కాకపోతేనే మనం ప్రింటింగ్ చేయడానికి రెడీ చేసుకోవాలి. ప్రింటింగ్ చేయడానికి నేనేం చేస్తున్నా, ఎస్ అనే స్ట్రింగ్లోకి ఎస్ ప్లస్ నా కౌంట్ వాల్యూ ప్లస్ సింగిల్ స్పేస్ స్టోర్ చేస్తున్నా. ఓకే. ఎస్ ప్లస్ కౌంట్ వాల్యూ ప్లస్ సింగిల్ స్పేస్ ఇంప్లిమెంట్ చేశాను దాంట్లోకి. రైట్. అండ్ దెన్ ఈ ప్రాసెస్ అంతా ఎన్నిసార్లు జరుగుతుంది, నా దగ్గర ఎలే ఎలిమెంట్స్ ఎన్ని ఉంటే అన్నిసార్లు జరిగిన తర్వాత నథింగ్ బట్ అక్కడ పైన మనం ఒక లూప్ తీసుకున్నాం, ఐ లూప్. రైట్. ఐ లూప్ ఇక్కడ తీసుకున్నాం కదా, ఈ ఐ లూప్ ఎన్ని ఉంటే అన్నిసార్లు రన్ అవుతుంది, అంటే ఆ కౌంట్ ఎంత ఉంటే అన్నిసార్లు రన్ అవుతుంది. రైట్. అండ్ ఇంకొకటి, మనం ఈ ఎస్ అనే స్ట్రింగ్ని డిక్లేర్ చేయలేదు మనం. రైట్. సో నేను బిఫోర్ దిస్ ఐ లూప్ ఎస్ అనే స్ట్రింగ్ని డిక్లేర్ చేస్తున్నా. స్ట్రింగ్ ఎస్ ఈక్వల్స్ టు ఎంటీ స్ట్రింగ్గా డిక్లేర్ చేసా విత్ 0 స్పేసెస్. ఓకే. ఎట్ ద ఎండ్ అంటే ఆఫ్టర్ దిస్ క్లోజింగ్ ఆఫ్ ఐ లూప్ ఐఎమ్ ప్రింటింగ్ ఎస్ వాల్యూ బై రిమూవింగ్ స్పేసెస్ ఎట్ ఎక్స్ట్రీమ్ ఎండ్స్. సో నాకేమవుతుంది, లాస్ట్ ఎలిమెంట్ ఇప్పుడు ఫస్ట్ దానికి 8 అనేది వచ్చి 8 కంకాటినేషన్ విత్ సింగిల్ స్పేస్ వస్తుంది. అండ్ సెకండ్ దానికి 11 అంటే అప్పుడు ఏమవుతుంది, 8 కంకాటినేషన్ విత్ సింగిల్ స్పేస్ అండ్ దెన్ 11 అండ్ దెన్ స్పేస్ ఉంటుంది. రైట్. సో ఎక్స్ట్రీమ్ ఎండ్స్లో ఒక ఎండ్లో నాకు ఏమవుతుంది, ఒక ఎండ్లో రైట్ సైడ్ ఎండ్లో ఒక స్పేస్ ఉంటుంది. సో ఆ స్పేస్ని రిమూవ్ చేయడానికి ట్రిమ్ అనే మెథడ్ వాడుకుంటున్నాను. సో ట్రిమ్ చేసి అప్పుడు నేను అవుట్పుట్లో ప్రింట్ చేస్తున్నాను. సో దిస్ ఈస్ కోడ్ ఫర్ this respective question. So and then at end we need to close main method and class. Okay. So this is the program. చెక్ చేయండి, మళ్ళీ ఒకసారి డిస్కస్ చేస్తాను. సో యూజర్ దగ్గర నుంచి టీ నెంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్ వస్తున్నాయి. సో టీలో స్టోర్ చేసుకుంటున్నా. అండ్ దెన్ టీ నెంబర్ ఆఫ్ టైమ్స్ని నా ప్రాసెస్ అంతా చేస్తున్నా. ఏం చేస్తున్నావు ప్రాసెస్ అంటే, యూజర్ దగ్గర నుంచి ఫస్ట్ మనకి ఎరే సైజ్ వస్తుంది. సో ఎన్లో స్టోర్ చేసుకున్నా. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ వై వాల్యూస్ వస్తాయి నాకు. ఫస్ట్ ఎన్లో ఎరే సైజ్ స్టోర్ చేసుకున్నా. అండ్ దెన్ ఎక్స్ వాల్యూ వై వాల్యూ వస్తాయి నాకు. రేంజ్. సో ఎక్స్ అండ్ వై వాల్యూస్ని స్టోర్ చేసుకున్నా. అండ్ ఎరేని క్రియేట్ చేసుకొని ఎరే ఎలిమెంట్స్ తీసుకున్నా యూజర్ దగ్గర నుంచి. ఆఫ్టర్ దట్ ఎరే ఎలిమెంట్స్ తీసుకున్న తర్వాత ఎరే ఎలిమెంట్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ కాంబినేషన్ని పిక్ చేసుకొని ఆ కాంబినేషన్స్లో ఉన్న వాల్యూస్ని కంకాటినేషన్ చేసుకొని దాన్ని ఇంటీజర్లోకి మార్చుకున్నా. ఇంటీజర్లోకి కన్వర్ట్ చేసుకున్న తర్వాత నాకు ఎక్స్ అండ్ వై మధ్యలో ఉన్న వాల్యూస్ని కౌంట్ చేసుకున్నా. ఆ కౌంట్ని ఒక స్ట్రింగ్లో స్టోర్ చేసుకున్నా సపరేటెడ్ బై స్పేస్. సో ఇలా కపుల్ ఆఫ్ టైమ్స్ వాళ్ళు ఎంతైతే టీ వాల్యూ ఇచ్చారో అన్నిసార్లు ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత
అన్ని ఎలిమెంట్స్ మాకు దీంట్లో ఎస్లోకి వచ్చేస్తాయి. ఇఫ్ జీరోస్ కాకపోతే సి వాల్యూస్ ఆ ఎలిమెంట్స్ వచ్చేస్తాయి. సో ఎట్ ఎండ్లో ట్రిమ్ చేసి ప్రింట్ చేసేస్తున్నాను ఎస్ వాల్యూని. సో ఎండింగ్లో స్పేసెస్ ఉంటే దాన్ని రిమూవ్ చేసుకుంటాం. సో దిస్ ఈస్ ద కోడ్. ఎస్, డన్ గైస్, థ్యాంక్ యూ.